హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తణుకు దగ్గరలో ఉన్న బయటపారు గ్రామంలో అయితే శివాలయం ఉందండి. మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. మన తణుకు వస్తే కనుక ఈ గుడిని అయితే తప్పక చూడండి. ఇక్కడ శ్రీ భద్రకాళి అమ్మవారు అయితే ఉన్నారు. అలాగే శ్రీ వీరభద్ర స్వామి గారు కూడా ఉన్నారనమాట. గుడిని అయితే చూపించేస్తాను, చూసేయండి. సో అక్కడికి మేము వచ్చేసరికి స్వామివార్లు అయితే వస్తున్నారనమాట. అంటే పల్లకిల మీద స్వామిని అయితే ఊరేగిస్తారు కదా, సో అదనమాట ఊరేగిస్తున్నారు. అప్పటికి అక్కడైతే చూపించాను చూడండి. అక్కడ లైన్లో నించున్నారే, అటు ఇటు నించున్నారనమాట పువ్వులు వేయడానికి. స్వామివారు వస్తేను అదిగోండి ముందుగా అయితే డప్పులు కొట్టే వాళ్ళు వెళ్తున్నారు. దాని తర్వాత త్రిశూలాల వాళ్ళు వెళ్ళారనమాట. తర్వాత శివుడు పార్వతి వాళ్ళు అమ్మాయిలు గెటప్ వేసుకున్నారనమాట. చాలా బాగున్నారు. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట. చాలా ముద్దుగా ఉన్నారు. అందరూ కూడా ఎక్కబడి ఫోటోలు అయితే తీస్తున్నారనమాట. నేను కూడా అదేనండి చేసేది. ఎందుకంటే మీ అందరికీ తెలియాలంటే మా ఊర్లో మా పక్కన ఏం జరుగుతుంది అనేది ఇలా వీడియో తీయడం వల్లే కదా మీకు తెలిసేది. మరి అందుకనే సో మీకోసం ఈ వీడియో అనమాట. సో ఇలాగా వస్తున్నారనమాట జనాలు. అదిగోండి త్రిశూలాలతో వస్తున్నారనమాట. ఇంకా జనాలు వెనకాల చూడండి పల్లకిలే వస్తుంది కదా, ఇటు అటు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పువ్వులు జల్లుతున్నారనమాట. ఆ పల్లకిలిని ముట్టుకొని దండం పెట్టుకున్నాను. అలాగే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నారనమాట. దీపాలు పట్టుకొని కొంతమంది, త్రిశూలాలు పట్టుకొని కొంతమంది, అలాగైతే లోపలికి అయితే వెళ్ళారనమాట. చాలా బాగుంది గుడి అయితే. నేను కూడా ఇదేనండి ఫస్ట్ టైం రావడం. తణుకు దగ్గరలో ఉన్నా కానీ నేను ఎప్పుడూ రాలేదనమాట. ఆ స్వామివారే నాకు ఆ భాగ్యం కల్పించినట్టున్నారు. సో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమాట. ఇంకా గజస్తంభం కాడ ఇంకా ఒత్తులు అయితే వెలిగించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా చక్కగా జరిగింది. గోత్రనామాలు అవి చదివారు. చాలా చక్కగా జరిగిందనమాట దర్శనం కూడా. ముందుగా మనకి వినాయకుడు దర్శనమిస్తారు. దాని తర్వాత మనకి శివయ్య వీరభద్ర స్వామి అయితే దర్శనమిస్తారు. దాని తర్వాత భద్రకాళి అమ్మవారు అయితే దర్శనమిస్తారనమాట ఆ గుడిలో. ఇంకా నాకు భక్తులు అయితే అస్సలు ఖాళీ లేరండి. చూసారు కదా అప్పుడే ఊరేగింపది వచ్చింది. ఇంకా అవన్నీ అలా సరిపోయినాయి అనమాట. ఇంకోండి కాలభైరవ స్వామి, అలాగే ఇంకో నందీశ్వరుడు అనమాట. ఇంకోటి చూసారు కదా అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అనమాట. అదిగోండి ఇక్కడ వచ్చేసి రాముల వారు అనమాట. లోపలికి వెళ్దాం చూద్దాము. ఇక్కడైతే మన ముందుగా అయితే ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తున్నారు. అక్కడ ఉన్నారు కదా. ఇంకోండి మళ్ళీ ఇక్కడ ఫైనల్గా అయితే కోలాటం చేసే వాళ్ళందరూ కూడా గ్రూప్ ఫోటో అయితే దిగారనమాట. సరదాగా నేను కూడా ఫోటో లాగేశాను. ఇదిగోండి ఈవిడే భద్రకాళి అమ్మవారు అనమాట. ఇంకా లోపలైతే ఇక్కడ మెట్లు పెట్టి అక్కడ పూజ అయితే చేశారనమాట శివుడికి. ఇక్కడైతే అభిషేకాలు చేసుకుంటున్నారు. అక్కడే ట్యాప్ ఉందనమాట. ఒక చెంబు కూడా ఉన్నదనమాట. అక్కడ చేసే వాళ్ళందరూ కూడా నీళ్ళు అయితే పోస్తున్నారనమాట. అభిషేకం చేసుకుంటున్నారు, నీళ్ళ అభిషేకం. అలాగే ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా ఇలా అనమాట. ఇంకా తర్వాత శివాలయం వెళ్ళిన తర్వాత మరొక గుడికి వెళ్ళాలనేది చాలామంది అంటూ ఉంటారు. సో మేమైతే ఇంకా సాయిబాబా గుడికి అయితే వచ్చామన్నమాట. ఇంకా పక్కనే అనమాట. సో మేము ఎప్పుడైనా సరే శివాలయంలోకి వెళ్ళామంటే ఏదో ఒక గుడికి వెళ్తామన్నమాట. సో ఇంకా బాబావారి దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరిపోయామంట. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.